తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. భార్యాభర్తల బంధం అంటే ఏడడుగుల బంధం, నూరేళ్ల నమ్మకం. సుఖదుఖాల్లో తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి భర్త ఇంట అడుగు పెడుతుంది భార్య. కానీ ఆ భార్య రాక్షసిగా మారితే, కట్టుకున్న భర్తనే కడతేర్చే యమదూతగా మారితే, నేడు సమాజంలో నైతిక విలువలు నడి రోడ్డున పడిపోతున్నాయి. అక్రమ సంబంధాలు, క్షణికానందాల కోసం సంసారాలనే సమాధి చేస్తున్నారు కొందరు మహిళలు. నాటి ముస్కాన్ డ్రమ్ హత్య ఉదంతం నుంచి మొన్నటి రాజా రఘువంశీ, నిన్నటి పూణే కేతన్ అగర్వాల్ ఘటనల వరకు కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్న భార్యల వరుస దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో వెలుగు చూసిన మరో దారుణ ఘటన ఇప్పుడు దేశాన్ని షాక్కు గురిచేస్తుంది. కట్టుకున్న భర్తను చంపి ఏకంగా బాత్రూంలోనే పాతిపెట్టిన ఓ కిరాతక భార్య గుట్టు రట్టయింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని సికింద్రా పరిధిలో ఉన్న దహోతరా ప్రాంతంలో సురేంద్ర శర్మ తన భార్య రూబీ శర్మ ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. వీరికి వివాహమై 16 ఏళ్లు పూర్తయింది. కాగా గత మే 26న సురేంద్ర శర్మ కనిపించకుండా పోయాడంటూ సికింద్రా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో రూబీ శర్మ ఒక పథకం ప్రకారం భర్తను హత్య చేసిందని తేలింది. ఘటన జరిగిన రోజున ఆమె తన ఇద్దరు కుమార్తెలను సురేంద్ర శర్మ పెద్దన్నయ్య ఇంటికి పంపించివేసింది. ఆ తరువాత భర్తకు నిద్రమాతలు కలిపిన కీర్ ఇచ్చింది. అది తిన్న సురేంద్ర శర్మ స్పృహ కోల్పోగానే ఆమె అతడి గొంతు నులిమి హత్య చేసింది. మరుసటి రోజు ఉదయం బాత్రూంలో ఒక గొయ్యి తవ్వి అందులో భర్త శవాన్ని పూడ్చిపెట్టింది. ఆ తరువాత ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ప్రదేశాన్ని సిమెంట్ ఫ్లోరింగ్తో పూర్తిగా కప్పివేసింది. తన భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని బంధువులను, పొరుగువారిని 45 రోజులుగా రూబీ శర్మ నమ్మిస్తూ వచ్చింది. అయితే సురేంద్ర శర్మకు సంబంధించిన ఒక పాత కేసుకు సంబంధించిన రొటీన్ వెరిఫికేషన్ కోసం పోలీసులు ఇటీవల అతడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రూబీ శర్మ కంగారు పడుతూ తన బావను ఇంటికి పిలిపించింది. పోలీసులు రూబీ శర్మను తమదైన స్టైల్లో విచారించగా ఆమె నేరాన్ని అంగీకరించి శవాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించింది. పోలీసులు వెంటనే బాత్రూమ్ ఫ్లోరింగ్ను పగలకొట్టి సురేంద్ర శర్మ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. బాత్రూమ్ కింద పాతిపెట్టిన శవం సురేంద్ర శర్మదే అని తేలడంతో ఈ మిస్సింగ్ కేసు కాస్త అత్యంత ఘోరమైన మర్డర్ కేసుగా మారింది. పోలీసులు వెంటనే కిలాడీ భార్య రూబీ శర్మను అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టేశారు. అప్పుడు ముస్కాన్ భర్తను చంపి బ్లూ డ్రమ్ములో పాతి పెడితే ఇప్పుడు రూబీ శర్మ ఏకంగా తన ఇంటి బాత్రూంలోనే భర్త శవాన్ని సమాధి చేసింది. అక్రమ సంబంధమా, లేక ఆస్తి గొడవలా, లేక మరేదైనా కారణమా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.